కోటి 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 నమస్కారాలు సార్. ఒక పునర్జన్మ ఇచ్చింది సార్. ఎందుకు అంటే ఎన్నో వాడాము. ఎన్నో రకాల మనము ఆ ఈ ఈ గడ్డ మీద పుట్టి మనం ఎన్నో రకాల మందులు వాడుతున్నాము. కానీ అయినా కానీ ప్రయోజనం ఉంటలేదు. దేవుడా, అసలు ఒక్కటే ఒక ప్రోడక్ట్ వచ్చి అన్ని అనారోగ్యాలు మటుమాయమయ్యి ఒక పునర్జన్మను ప్రసాదించు తండ్రి. ఆ ఒక్కటే ఒక ప్రోడక్ట్ చాలా మందికి అనారోగ్యాలు క్యూర్ కావాలని చెప్పేసి నేను మొక్కుకొని వచ్చిన ఒక 1 వీక్ లోపలనే నాకు ఈ ప్రోడక్ట్ వచ్చింది సార్. చాలా అదృష్టవంతురాల్ని. ఎందుకు అంటే ఈ క్యూర్ సెల్ ఒక పునర్జన్మ ఇచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సార్ నాకు రీసెంట్లీగా నాకు 1 ఇయర్ బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయింది సార్. నాకు ఇక్కడ షోల్డర్, మీకు అవపడుతుందో లేదో, ఇక్కడ షోల్డర్ దగ్గర నాకు బ్రేక్ అయింది సార్. నాకు ఆ షోల్డర్ బోన్ ఉంటది కదా, అది 3 దిక్కుల బ్రేక్ అయింది సార్. 2004 మార్చి 26కి. సో నాకు రాడేశారు సార్. నాకు రాడేసి ఒక 5 స్క్రూలు బిగించారు. సో దాంతో నేను అలాగే నేను ఉండిపోయిన 6 మంత్స్ రెస్ట్లో ఉన్నా. సో నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో చేశాను సార్. సో అలాగే నేను బ్రేక్ అయిపోయినా 6 మంత్స్ తర్వాత. దాని తర్వాత నాకు చెయ్యి బాగా పెయిన్ ఉంది. 6 మంత్స్ తర్వాత నాకు ఆటోమేటిక్గా రాడ్ లేచి ఇలా ఇలా పొడుగ్గా అయిపోయింది సార్ నాకు. సో దాని తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఇంకో 4 మంత్స్, ఇంకో 5 మంత్స్ అట్లా చేసి ఒక 1 ఇయర్ గడిచింది సార్. మొన్న ఏప్రిల్ 19కి మళ్ళీ రిమూవ్ చేశా సార్. నేను రిమూవ్ చేసా తర్వాత నాకు డాక్టర్ చెప్పేసిండు, అమ్మ మీరు ఈవెన్ చెంబు కూడా లేబట్టలేరు, కూరగాయల కవర్ కూడా మీరు లేబట్టలేరు. సో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలమ్మా మీ అమ్మాయిని. ఎందుకంటే ఆమె షోల్డర్ దగ్గర 3 దిక్కులు ఇరిగింది. మేము రాడేసినంత సేపు ఆమె బాగానే ఉంది. ఇప్పుడు మాత్రం ఆమె ఎలాంటి బరువు కానీ ఎలాంటి పనులు కానీ చెయ్యొద్దు అని చెప్పి డాక్టరు హోప్గా వేరేలాగా చెప్పారు సార్. బాధ అనిపించింది. సో నేను ఏ వర్క్ చేసుకోలేనా, నేనేం బరువు పట్టలేనా, ఈవెన్ నేను 20 లీటర్ క్యాన్ కూడా నేనే తెచ్చుకునేదాన్ని సార్. అలాంటి పరిస్థితి ఉండే నాకు. చాలా ఏడుపు వచ్చేసింది. సో దాని తర్వాత నేను ఆపరేషన్ చేయించుకొని వచ్చినాక మా అప్లైనర్ రెహమాన్ సార్, తన అప్లైనర్ షమీం షరీఫ్ సార్, వరంగల్ సార్. సో వాళ్ళు మాకు ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ప్రమోట్ చేసినాక సరే ఇంత పెయిన్ ఎంత సార్, నాకు 1 మంత్ అవుతుంది పెయిన్ తగ్గట్లే, మొత్తం ఇది వాపు స్వెల్లింగ్ వస్తుంది. వచ్చిన వెంటనే నేను నాకు ఇంత పెయిన్ వస్తుంది, నాకు అప్పుడు ఆపరేషన్ అయినప్పుడు రాలేదు, ఇప్పుడు అవుతుందని చెప్పేసి నేను తొందరగా ఏం చేయాలి దేవుడా నాకు ఈ నరకం అనిపిస్తుంది అని చెప్పేస్తే నాకు ఇమీడియట్లీ సార్ నాకు ఇది ప్రమోట్ చేసిండు సార్ రేమన్ సారు. అసలు ఆయనకైతే నేను ఎంత ఎన్ని రోజులైనా ఏ జన్మలైనా రుణపడి ఉంటా వీళ్ళకి. సో ఎందుకు అంటే అది తీసుకున్నా సార్. నేను మే 19కి అయింది సార్. జూన్ 5కి నేను క్యూర్ సెల్ వాడడం స్టార్ట్ చేసిన సార్. నేను జూన్ 5కి నేను క్యూర్ సెల్ వాడడం స్టార్ట్ చేసా. సో అమేజింగ్ రిజల్ట్ సార్. నాకు నాకు చాలా ఏడుపు వస్తుంది. ఎందుకు అంటే నేను ఈవెన్ చెయ్యి కూడా లేబట్టలేకపోయినా సార్. చూడండి సార్, నేను ఇప్పుడు చెయ్యి లేబడుతున్నా సార్. సూపర్ మేడం, సూపర్, ఎక్స్ట్రాడినరీ. ఓన్లీ నిలబడ్డ కానీ నన్ను యాక్సిడెంట్ చేసిల్లు సార్. నేను పిల్లలకి ఉండను అనుకున్నా. బట్ ఈ రోజు ఈ చెయ్యి నన్ను ఇట్లనే పెట్టుకోమన్నాడు సార్. అవపడుతుందా సార్? ఈ చెయ్యి ఇట్లనే పెట్టుకోమన్నాడు 6 మంత్స్ డాక్టర్. నా రిజల్టే సార్ నేను చెప్పాల్సింది. నేను ఎవరి రిజల్ట్ చెప్పలేను. నా చెయ్యి ఇలాగే 6 మంత్స్ పట్టి పెట్టుకొని ఉండమన్నాడు. సో నేను అలాగే ఉండాలా 6 మంత్స్ అని అనుకున్నా సార్. బట్ ఇప్పుడు ఈ చెయ్యి సమానంగా ఇట్లా లేస్తుంది సార్ నాకు. సో హ్యాపీ అనిపిస్తుంది సార్. నేను జూన్ 5కి స్టార్ట్ చేసా. నాకు జూన్ 10 వరకు నా హ్యాండ్ లేచింది. విత్ ఇన్ 5 డేస్లో నేను మార్నింగ్ ఈవినింగ్ ఆ సార్ చెప్పిన విధంగా నేను నాలుక కింద వేసుకోవడము, అది డైరెక్ట్ అది వేసుకోగానే ఒక రకమైన లాంటి ఫీలింగ్ అనిపించింది సార్. దాని తర్వాత నేను హ్యాండ్ ఫ్రీ అయిపోయింది సార్. ఇప్పుడు నేను మా మమ్మీని పని చేయనియట్లేదు సార్. నేనే ఇల్లు ఊడ్చుకొని తూడ్చుకొని ఇంట్లో బాసనలు తీసుకొని ఒక బట్టలు మాత్రం తను వాష్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే సార్, నాకు డైజెషన్ ప్రాబ్లము, గైనిక్ ఇష్యూస్ ఉంది సార్. నాకు గైనిక్ ఇష్యూస్ అంటే ఈవెన్ టాయిలెట్ పోయినా కానీ నాకు స్మెల్ వస్తుంది సార్. ఒక్కొక్కసారి మౌత్ నుండి కూడా రావడం జరుగుతుంది. సో అలాంటి పరిస్థితుల నుంచి కూడా నేను బయటపడ్డా సార్. ఇది చెప్పుకోవద్దో ఒక లేడీగా నాకు తెలియదు కానీ సార్, నేను గర్వంగా చెప్పుకుంటున్నా సార్. ఈవెన్ మోషన్ పోతే కూడా క్యూర్ సెల్ వాడిన సంది టోటల్ గా స్మెల్ తో బయటికి పోయింది సార్. నా బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అన్ని మోషన్స్ లో మొత్తం స్మెల్ తో పోయింది సార్. ఇది వండర్ఫుల్ రిజల్ట్ సార్. నాకు పైల్స్ కూడా ఉండే చిన్నగా, అవి కూడా నాకు రిమూవ్ అయినాయి. మైగ్రేన్ ఉండేది, అది కూడా చాలా క్యూర్ అయింది సార్ నాకు.
ఆ ఇంకొక వండర్ఫుల్ ఏంటంటే సార్, నా తల్లి, నాకు జన్మనిచ్చిన తల్లి సార్, నాకు ఎప్పుడైతే నేను వాడి నేను దీని ప్రయోజనం పొందినో మా అమ్మకి ఇచ్చిన సార్. మా అమ్మ గత 20 సంవత్సరాలు బట్టి షుగర్ తో బాధపడుతుంది. ఏం తిన్నా ఛాతిలో బరబర మండుతుంది. కాళ్ళు మంటలు, పోట్లు, లివర్ కింద కొవ్వు వచ్చింది, కిడ్నీ పెయిన్ వచ్చింది. మా అమ్మకి చాలా వాడిచ్చిన సార్, వేస్టేజ్ అని, సనేజ్ అని, ప్రైవేట్ మందులని, ఆయుర్వేదిక్ అని చాలా వాడిచ్చా. ఎందుకంటే నన్ను కన్నదల్లి నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను ఆమెను అన్ని దిక్కులు తిప్పిన. క్యూర్ సెల్ రాగానే ఏమో తెలియదు, నేను వాడుతున్నా, నన్ను చూసిందా లేకపోతే అబ్జర్వ్ చేసిందా తెలియదు కానీ ఇవ్వంగానే సార్, నేను న్యూట్రిషన్ లా 4 సంవత్సరాలు చేసినాక కూడా మా అమ్మ తీసుకోంటే తీసుకోలేదు. బట్ క్యూర్ సెల్ ఇవ్వంగానే అసలు నాకు మైండ్ బ్లోయింగ్ సార్. అసలు మా అమ్మ తీసుకొని సరే నా బిడ్డ ఇస్తాంది కదా అని ఒక నమ్మకంతో తీసుకొని స్టార్ట్ చేసింది సార్. విత్ ఇన్ 3 డేస్లోనే ఆమెకి ఛాతిల బరబర మండుడు, నిద్రపోకపోయి సార్, తెల్లందాక నిద్ర పోతుంది. ఇంకొకటి ఏంది అంటే, నేనెవరికన్నా చెప్తే సార్, ఇది వాడండి అమ్మా, ఇది ఆరోగ్యం, ఇది పునర్జన్మ, ఇది మూల కణాల నుంచి వచ్చింది, మనకు ఒక వరం అని చెప్పి అంటుంది సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అసలు నాకు మాకు ఈ ప్రోడక్ట్ ని చిరంజీవి గారు మాకు ప్రిపేర్ చేసినప్పుడు నేను ఈ ప్రోడక్ట్ గురించి విన్న తర్వాత నేనైతే నమ్మలేదండి. ప్రత్యేకంగా చెప్పారు, చిరంజీవి సారే చెప్పారు. నాకున్న ప్రతి ప్రాబ్లం గురించి మా బావగారికి తెలుసు. అయితే ఏం జరిగిందంటే, మా బావగారు ఈ ప్రోడక్ట్ ని నాకు పరిచయం చేసినప్పుడు చెప్పారు, ఇది ఇలా ఉంటది వాడరా అని చెప్పి నాకు చెప్పారు. నేను నమ్మలేదండి. నేను నమ్మకపోతే మీరు వాడి ఆ రిజల్ట్స్ నాకు చెప్పండి, చెప్పిన తర్వాత నేను వాడతానని చెప్పేసి మా బావగారికి చెప్పానండి. ఆ విధంగా తర్వాత వాడిన తర్వాత నేనైతే వాడాను. నేను ఈ మెడిసిన్ వచ్చేసి మార్చి 1 మొదలు పెట్టాను సార్. నేను మొదలు పెట్టిన తర్వాత నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ గా గ్యాస్ ట్రబుల్, యూరిన్ ప్రాబ్లం ఉంది సార్ నాకు ముందు. తర్వాత వచ్చేసి గ్యాస్ ప్రాబ్లం. హలో సార్, నేను ఈ యూరిన్ ప్రాబ్లం కోసం తిరగని హాస్పిటల్ లేదు, చేయించిన టెస్ట్ లేదు సార్. అదే కర్నూలులో చిరంజీవి గారి సారు చేత నేను అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిటీ స్కానింగ్ మొత్తం అన్ని తీసాను సార్. తీసినా కూడా నా ఒంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు సార్. చెప్పినందుకు కూడా ఎందుకు ఈ విధంగా వస్తుందని చెప్పేసి డాక్టర్లను అడిగాను సార్. అడిగినా కూడా వాళ్ళ దగ్గర ఏ సమాధానం లేదు సార్. లేకపోతే నేను ఇంకా ఈ రకంగా ఈ మెడిసిన్ ని 2 years వాడాను సార్, ఇంగ్లీష్ మెడిసిన్స్. వాడిన తర్వాత నాకు ఎటువంటి రిజల్ట్స్ రాలేదు. రాకపోగా ఇంకా ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన దాని వలన ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి సార్. ఏది ఏమన్నా నాకు ఇంకా మెడిసిన్ వాడిన కాడి నుంచి యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువైంది సార్. ఇంకా ఎక్కువైన తర్వాత గ్యాస్ ప్రాబ్లం అనేది ఒకటి అటాక్ అయింది సార్. గ్యాస్ ప్రాబ్లం అటాక్ అయిన తర్వాత నేను మళ్ళీ చిరంజీవి సార్ గారికి ఫోన్ చేశాను సార్. సార్ బావగారు ఏంటి ఈ రకంగా ఉంది, ఏం చేయాలి, ఏంటి, ఎలా అని అడిగాను సార్. అడిగితే ఆ మనిషి ఒకటే చెప్పాడు సార్, ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ఆపేసి ఆయుర్వేదం ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఆయుర్వేదం కూడా ట్రై చేశాను సార్. ఇద్దరం కలిసి ఆయుర్వేదం ట్రై చేసినా కూడా ఆయుర్వేదంలో కూడా నాకు రిజల్ట్స్ రాలేదు సార్. తర్వాత హోమియోపతి ట్రై చేశాం, హోమియోపతిలోనూ రిజల్ట్స్ రాలేదు. తర్వాత ఈ క్యూర్ సెల్ కాదు సార్, మా కాదర్వల్లి గారు అని చెప్పేసి న్యూట్రిషన్ డైట్స్ ఉన్నాయి సార్. ఏది అరికెలు, సామెలు, ఓదలు అనేది ఆ రిజల్ట్ అటువైపు కూడా వెళ్ళి చూశాను సార్. అయినా కానీ నాకు ఎటువంటి రిజల్ట్స్ రాలేదు. తర్వాత నాకు వచ్చేసి గ్యాస్ ప్రాబ్లంకి నాకు బాగా విపరీతమైన పెయిన్ వచ్చేది సార్. నాకు ఈ యూరిన్ ప్రాబ్లంకి వచ్చేసి సార్ చాలా ఇబ్బంది పెట్టేది. ఏ విధంగా అంటే, ఉదయం నుంచి సాయంత్రం వరకు 20 days దాకా యూరిన్ కి పాస్ చేయాల్సి వచ్చేది సార్. నేను అలాగని చెప్పేసి నాకు చాలా ఇబ్బంది పెట్టేది సార్. ప్రతి గంటకి కనీసం 3 సార్లు అన్నా వెళ్ళాల్సి వచ్చేది సార్ నేను యూరిన్ కి. ఆ విధంగా వెళ్తూ ఉండటం వల్ల నాకు చాలా నీరసం అయిపోయి చాలా ఇదైపోయాను సార్. నైట్ అయితే అసలు నిద్ర కూడా ఉండేది కాదు సార్, నిద్ర కూడా ఉండేది కాదు. కనీసం నైట్ 6 to 7 times లెగాల్సి వచ్చేది. ఈ విధంగా నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇక ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేయడం మేలని చెప్పేసి అనుకున్న తరుణంలో నాకు మా చిరంజీవి సారు ఈ ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నేను ఈ ప్రోడక్ట్ అనేది వాడి కనీసం మార్చి నుంచి ఇప్పుడు దాకా వాడుతున్నాను సార్. నేను జస్ట్ 5 months దాకా వాడాను. వాడిన తర్వాత అయితే రిజల్ట్స్ అయితే అద్భుతంగా ఉంది. నాకు గ్యాస్ ట్రబుల్ అనేది బేభత్సంగా ఉంది సార్. అంతకుముందు ఏది ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వాడటం వలన గ్యాస్ ట్రబుల్ అనేది బాగా ఫుల్గా ఉంది. నైట్ నిద్రతో కూడా లేచి గుండె మీద ప్రెస్ చేసుకుని మరీ పడుకునేవాడిని సార్. అంత ఇదిగా వచ్చేది గ్యాస్ ప్రాబ్లం. ఆ గ్యాస్ ప్రాబ్లం అనేది నాకు హార్ట్కి తన్నేది. హార్ట్కి తనడం వలన కూడా నాకు చాలా భయం వేసేది సార్. ఏది ఇది గ్యాస్ ప్రాబ్లమా హార్ట్ ప్రాబ్లం కూడా అర్థం కాక గుంటూరు కూడా మా వేరే ఆర్ఎంపీ సార్ ఉంటే ఆర్ఎంపీ సార్ని కూడా తీసుకుని డైరెక్ట్ గా నేను 3-4 సార్లు వెళ్ళి రిజల్ట్స్ చెక్ చేయించుకున్నాను సార్. వెళ్ళిన ప్రతిసారి ఒకటే సార్, ఒక 20,000 బిల్ వేసేవాళ్ళు. అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిటీ స్కానింగ్ అన్ని తీసేవాళ్ళు. అన్ని తీసి ఒకటే చెప్పేవాళ్ళు సార్, నీకు ఏ ప్రాబ్లం లేదు, నువ్వైతే భయపడాల్సిన పని లేదు, ఇది గ్యాస్ ప్రాబ్లం, మెడిసిన్ వాడు తగ్గిపోద్ది అంతే అనేవాళ్ళు సార్.
వాడతాం 4 రోజులు వాడతాం నార్మల్గా ఉండేది. 5వ రోజు కామ్ అయ్యేది సార్ ఇంకా. ఈ విధంగా నేను మా బావగారు ఇచ్చినటువంటి మెడిసిన్ ఒక వారం రోజులు వాడాను సార్. నాకు 4వ రోజునే రిజల్ట్స్ రావడం జరిగింది సార్. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నాకు ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది నెంబర్ 1గా పనిచేస్తుంది సార్. ఎవరికైనా ఎంతటి మొండి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం అయినా కానీ వితిన్ 4 days లోనే రిజల్ట్స్ వస్తుంది సార్ అది. ఆ రోజు నుంచి నేను వాడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు గ్యాస్ ప్రాబ్లం అనేది లేదు. అసలు ఆ గుండె మీద చెయ్యేసుకున్న అనే ఇది కూడా లేదు సార్. నాకు రైట్ లో ఎలా ఉంటుందో లెఫ్ట్ లో అంతే ఫ్రీగా ఉండేది సార్. ఇటువరకు చాలా ఇబ్బంది పడేవాడిని సార్ నేను. నాకు ఆ విధంగా జరిగింది. అయితే నాకు ఇంకొక టెస్ట్, ఇవి నా టెస్ట్ మూల్యం సార్ ఇవి. అయితే నా దగ్గర ఇంకొక టెస్ట్ మూల్యం ఉంది. ఎవరిదంటే నేను ఈ విషయం తెలిసిన తర్వాత నేను మా ఊళ్ళోనే వేరే క్యాన్సర్ పేషెంట్కి ఇచ్చాను సార్ ఇది. ఆమెకి కాళ్ళు బాగా ఉబ్బుతున్నాయి అని చెప్పేసి నాకు ఫోన్ చేసి చెప్పారు. కాళ్ళు ఉబ్బుతుంది అంటే ఇదేదో కిడ్నీకి సంబంధించిన విషయం అని చెప్పేసి నేను ఆమెకు ఫోన్ చేసి, ఇలా వచ్చిందమ్మా మందు నేను వాడుతున్నాను, మీరు కూడా వాడుకుని ఒకసారి చూడండి, చూస్తే ఆ ప్రాబ్లం అనేది మీకు సాల్వ్ అయ్యిందని చెప్తే సరే అని చెప్పేసి నా మాటని వాళ్ళు కూడా క్యూర్సెల్ ప్యాకెట్ తీసుకున్నారు సార్. తీసుకున్న తర్వాత నుంచి ఒక 10 days వాడారు. 10 days వాడిన తర్వాత వాళ్ళ కాళ్ళు మొత్తం ఉబ్బులు వచ్చేసినాయి సార్. బాగా బాడీ మొత్తం నీరు పట్టేసింది. ఆ నీరు పడితే మనం క్యూర్సెల్ వాడిన కాడ నుంచి 10 days లోనే మనిషి మొత్తం బక్కగా చిక్కిపోయి ఆ నీరు మొత్తం లాగేసింది సార్ పూర్తిగా. లాగేసేటప్పటికి తర్వాత వీళ్ళు వెళ్ళి టెస్టులు చేయించుకున్నారు సార్. టెస్టులు చేయించుకుంటే అది క్యాన్సర్ గా తేలింది. క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ లో ఉందని చెప్పారు సార్. చెప్తే ఒకటే చెప్పాను నేను, మీరైతే భయపడమాకండి, క్యాన్సర్ 4th stage లో ఉన్న క్యాన్సర్లు కూడా తగ్గుతున్నాయి, మనకైతే స్టార్టింగ్ లోనే ఉంది, ఎటువంటి భయపడాల్సిన పని లేదు, మీరు ఈ క్యూర్సెల్ ని ఒక 6 నెలలు వాడండి, కంపల్సరిగా తగ్గిపోతుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈ మందుని వాళ్ళకి ప్రిపేర్ చేయడం జరిగింది సార్. ఇచ్చిన తర్వాత వాళ్ళు తర్వాత వెళ్ళి బసవతారక హాస్పిటల్లో చూపించుకున్నారు సార్. చూపించుకున్న తర్వాత వచ్చి మన మెడిసిన్ వాడి కొద్దిగా మనిషి క్యూర్ అయ్యారు సార్. క్యూర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి డాక్టర్ దగ్గర మళ్ళీ చెకప్ చేసుకున్నారు సార్. చెకప్ చేసుకుంటే వైట్ సెల్స్ అనేవి 2 లక్షలు ఉన్నాయి సార్. వాళ్ళకి డాక్టర్ గారు చెప్పారంట, మీకు వైట్ సెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, ఈ వైట్ సెల్స్ అనేవి కనుక తగ్గితే నీకు నార్మల్ కండిషన్ లోకి వస్తుంది అని చెప్పిన తర్వాత 2 months వాడారు సార్. 2 months వాడిన తర్వాత ఈ వైట్ సెల్స్ అనేవి 10,000కి వచ్చినాయి సార్. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు సార్, నువ్వు ఎటువంటి భయపడాల్సిన పని లేదు, నీకున్న ప్రాబ్లం చిన్నగా క్యూర్ అవుతుంది, ఈ క్యాన్సర్ అనేది నీకు పెద్ద లెక్క కాదు అనేటప్పటికి మేము ఎంత కూడా చెప్తున్నాం, చాలాసార్లు చెప్తున్నాం సార్. ఆ మనిషికి అక్కడికి నమ్మట్లే, ఏంటి నాకేదో అయిపోతుంది, నాకేదో జరుగుతుంది, నేను అసలు బ్రతకనా, నాకు ఆల్రెడీ ఇప్పుడు ఏజ్ వచ్చేసి 32 సంవత్సరాలే, ఈ టైంలో నాకు ఈ వ్యాధి రావడం ఏంటి అనేది చాలా టెన్షన్ పడింది సార్. అక్కడికి మేము చెప్తానే ఉన్నాం, ఏం కాదు 4th stage లో ఉన్న వాళ్ళు వేస్తున్నారు, నీకు అటు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పడం జరిగింది సార్. ఆ విధంగా వాడిన తర్వాత ఆ పాపకి డాక్టర్ గారు చెప్పారు సార్, ఏమని, మీకు క్యాన్సర్ అనేది తగ్గుతుంది, ఇబ్బంది లేదు అని చెప్పిన తర్వాత ఆమె ఇప్పుడు ప్రశాంతంగా పడుకుంటుంది సార్. అది ఆమెది సార్. ఇకపోతే 3వ టెస్ట్ మూల్. ఈ 3వ టెస్ట్ మూల్ అనేది చాలా విచిత్రంగా ఉంటుంది సార్. ఎట్లా అంటే ఇది వచ్చేసి మా ఇంటి పక్కన ఒక మేడం గారికి ఉంది సార్. ఆ మేడం గారికి వచ్చేసి ఫస్ట్ పుట్టక నుంచే ఆమెకి ప్రాబ్లం ఉంది సార్. ఏం ప్రాబ్లం అంటే మలబద్ధకం ప్రాబ్లం సార్. మలబద్ధకం ప్రాబ్లం కూడా మామూలు ప్రాబ్లం కాదు సార్. ఆమెకి డాక్టర్ గారు తర్వాత చెప్పారు సార్, ఏమని, నీకు మలబద్ధకం ప్రాబ్లం ఉందమ్మా, ఇదైతే క్యూర్ అవ్వదు, ఎందుకంటే మీకు పేగులో ఏదో చిన్న తేడా ఉంది, దానికి ఎటువంటి పరిష్కారం లేదు అని చెప్పారండి సార్. చిన్నప్పుడే చెప్పారండి సార్. అయితే ఆమె డెలివరీ టైంలో కూడా నార్మల్ డెలివరీ చేయడానికి కూడా కుదరలేదు సార్ దాని వలన. అయితే ఏం జరిగిందంటే సార్, ఆమెకి జస్ట్ మలబద్ధకం అంటే ఆమె వారానికి ఒక్కసారి మన బాత్రూమ్ పోతుంది సార్, అంతమించి ఇంకెళ్దు. 3 సార్లు వారానికి 3 సార్లు కానీ 4 సార్లు కానీ అంతే సార్. వారంలో ఒక్కసారి సరిలేదు, వారం ఒక్కసారి లేదా 4 రోజుల తర్వాత ఒక్కసారి ఆ విధంగా వెళ్తా సార్. అయితే మనం ఈ మెడిసిన్ వాడిన తర్వాత ఇచ్చాం సార్. ఇచ్చిన తర్వాత ఒకసారి వాడి చూస్తే ఇవి అర్థమవుతుంది కదా, మాకైతే ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి, నీకెందుకు తగ్గదంటే సరేనని చెప్పి తీసుకుంది సార్. తీసుకున్న తర్వాత జస్ట్ 4 రోజులు వాడింది సార్. 4 రోజులు వాడిన తర్వాత నుంచి ఇక మనం డైలీ రెగ్యులర్గా ఏ విధంగా అయితే వెళ్తామో ఆ విధంగా బాత్రూమ్కి వెళ్తాం మొదలుపెట్టింది సార్. అంతకుముందు కడుపు కూడా బాగా ఫ్రీగా ఉండేది కదా సార్, అలాంటిది కడుపు ఫ్రీగా రావడం జరిగింది. ప్లస్ ఆమె డైలీ ఆమె డైలీ రోజుకన్నా ఆమె ఈ మెడిసిన్ వాడిన తర్వాత 3 రోజులకు ఒకసారి, 2 రోజులకు ఒకసారి, రోజుకు ఒకసారి అలా 1 by 1 మార్చుకుంటా వచ్చి ఇప్పుడు చాలా ఇదిగా తయారైంది ఆమె. ఆమె ఒకటే మాట చెప్తుంది, ఈ మందు వాడిన తర్వాత నాకు చాలా బాగుంది, కడుపు అంతా ఫ్రీగా ఉంది, రిలీఫ్ గా ఉంది, ఆకలి బాగా వేస్తుంది, ఇటువరకు ఆకలి వేసేది కాదు, 11, 12కి అన్నం తినేస్తారు ఆమె. అలాంటిది ఇప్పుడు 9కి 8కి ఆకలి వేస్తుంది అంటుంది సార్ ఆమె.
నిద్ర కూడా బాగా పట్టేది సార్ అంటుంది. అలాంటిది నిద్ర బాగా పడుతుంది. ప్లస్ ఆమె కడుపు అయితే ఫుల్ ఫ్రీగా ఉంది సార్. ఈ ఈ మనిషికి ఈ ప్రాబ్లం 35 ఇయర్స్ నుంచి ఉంది సార్. ఇప్పుడు ఆమె ఏజ్ 35 ఇయర్స్. అలాంటి 35 ఇయర్స్ నుంచి ఉన్న వ్యాధి కూడా ఇంక ఈ రోజు క్యూర్ అవుతుంది జరిగింది సార్. ఆన్సర్ అంటే విన్నాను, కానీ ఇది ఇంత భయంకరంగా ఉంటుందని నాకు తెలియదు సార్. ఎప్పుడు చూడలేదు. ఇక అది ఆ పరిస్థితులు ఉన్నా నేను. అయితే తీసుకెళ్ళి ఇక నెల రోజులు మనకు బసవతారకలో మొత్తం టెస్టులకే సరిపోయింది సార్. ఎక్కడికి వెళ్ళినా టెస్టులు చేసేది. అరే ఇదేందని చెప్పేసి ఇక మళ్ళీ తర్వాత సార్కి డౌట్ వచ్చి ఇది సిటీ స్కానింగ్ తీపిద్దామని చెప్పేసి సిటీ స్కాన్ చేపించాం సార్. చేపిస్తే ఇది క్యాన్సర్ అనేది తేలింది. అది 3rd స్టేజ్లో ఉంది సార్. వాళ్ళు చేసిన తర్వాత ఏంటంటే ఇది డైరెక్ట్గా ఆపరేషన్ చేయదు సార్, ఇది మొత్తం లోన పాకిపోయింది, దీని వచ్చేసి కీమోథెరపీ చేయాలి, ఒక 7 వారాలని చెప్పారు. 7 నుండి మళ్ళీ 9 వారాలు సార్. ప్రతిరోజు నేను కొత్తగూడెం నుండి వారము బసవతారకి వెళ్ళి నేను ఈ కీమోథెరపీ చేయించాను. ఓకే పర్వాలేదు, క్యూర్ అయింది. లాస్ట్లో ఇక ఆపరేషన్ చేయాలని చెప్పేసి అందరి సంతకాలు కూడా అయిపోయినాయి సార్. అయితే టైం తీసుకొని రండి అని చెప్పేసి మాకు ఒక 10 రోజులు ఇచ్చారు టైము. వెళ్తే ఇక నేను ఆ ఆపరేషన్ కూడా పోలే సార్. ఎందుకంటే ఆపరేషన్ చేస్తే లాస్ట్కి అది సక్సెస్ అయ్యదా కాదా అని చెప్పేసి వాళ్ళు మాకు డౌట్గా చెప్పారు. ఉంటే ఉంటుంది, లేకుంటే చనిపోవచ్చు అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. అబ్బా ఎట్లా అని చెప్పేసి నేను అమ్మని ఇక నేను తీసుకెళ్లకుండా దాదాపుగా ఒక 6 మంత్ అవుతుంది సార్ నేను తీసుకెళ్ళక. అయితే దీని తర్వాత మనకు క్యూర్ సెల్ ఇప్పుడు ఒక 3 మంత్స్ నుండి నేను కంటిన్యూ చేస్తాను సార్. ఆ క్యూర్ సెల్ వలన ఇప్పుడు అమ్మాయి ఎంత హ్యాపీగా ఉందో చూడండి సార్. ఇప్పుడు నా వెనకాలనే ఉంది చూడండి, చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు. 100 రోజుల పని కూడా వెళ్తున్నారు. ఇప్పుడు నా దగ్గర ఉంచుకొని నేను ఆ క్యూర్ సెల్ని కంటిన్యూగా యూజ్ చేస్తున్నా సార్. ఇది సార్ నా యొక్క ఇంట్లో టెస్ట్ మనీ. తర్వాత మా పాప కూడా కొద్దిగా మైగ్రేన్ ఉండే సార్, అది కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఆమె కూడా చాలా బాగుంది. దీని ద్వారాగా నేను మా వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్పాను సార్ నెక్స్ట్ టెస్ట్ మనీ. చెప్తే వాళ్ళు ఏం చేశారంటే ఒక నెల రోజుల దాకా వాళ్ళు మాటినలే. ఇది చెప్తూ ఉంటారు, చాలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, దీనివల్ల మనకు లాభం ఏం లేదని చెప్పేసి వాళ్ళు అనుకుంటే, తర్వాత ఒక రోజు వచ్చేసి వాళ్ళే ఫోన్ చేశారు, ఇట్లా సంగతి మాకు కావాలని చెప్పేసి. అయితే ఇంటికి వెళ్ళి ఒక 2 ప్యాకెట్లు ఇచ్చి వచ్చాను సార్ నేను. ఒక కాలు ఒక చేయి సార్ కంప్లీట్గా పడిపోయింది. మన ఈ నేలని రాకుండా పోయేది. ఒక 60 సంవత్సరాలు ఉంటుంది క్యాండిడేట్కు. అయితే ఒక నెల రోజుల తర్వాత వాళ్ళు మాకు ఫోన్ చేసి, సార్ ఇది చాలా బాగా పనిచేస్తుంది, మాకు ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ మాకు ఇంకా కావాలి సార్ అని చెప్పేసి మళ్ళీ పిలవడం జరిగింది సార్. వెళ్ళిన తర్వాత నేను అది నిజమా కాదా అని చెప్పేసి మళ్ళీ ఆయన చూశాను. నేను ఫస్ట్ చూసిన దానికి తర్వాత చూసిన దానికి చాలా తేడా కనిపించింది. ఆటోమేటిక్గా ఎవ్వరు కూడా కర్ర అవసరం లేదు, మనుషులు అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆయనే నడుచుకుంటూ ఆయనే పనులు చేసుకుంటూ ఆ ఇంట్లో మొత్తం తిరుగుకుంటూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ సార్. వాళ్ళ మిస్సెస్ అయితే ఫస్ట్ నమ్మలేదు. దాని తర్వాత అంతకుముందు తీసుకుంటే బాగుండేది కదా, నేను ఎందుకు తప్పు చేశానని చెప్పేసి ప్రయాదపడుతున్నారు వాళ్ళు కూడా చాలా మందికి చెప్పడం జరిగింది సార్. ఇంకో టెస్ట్ మోన్ ఏంటంటే ఇక్కడ ఖమ్మం దగ్గర చెవులపడం మా ఊరే, ఒక 70 సంవత్సరాలు ఉంటుంది ఏజ్, తాతయ్య అని అంట నేను. ఆయనకు వచ్చేసి లెఫ్ట్ కాలు రైట్ కాలు మొత్తం వచ్చేసి సార్ మొత్తం ఉబ్బిపోయింది. దాన్ని వాళ్ళు ఏం చేశారంటే 7 చోట్ల ఆపరేషన్ చేశారు సార్. వరంగల్లో ఆపరేషన్ చేసి ఎక్కడికెక్కడ చెడు రక్తాన్ని మొత్తం తీసేశారు సార్. తీసేస్తే నేను ఒకరోజు కబురుకని పోతే ఇట సంగతి అని చెప్పేసి చెప్పారు. చూసిన తర్వాత మన ఈ జబర్దస్త్ ప్రోగ్రాంలో వచ్చిన ఆ వీడియో ఒకటి పంపించారు సార్ది, అది చూపించాను. సరే ఎందుకన్నా మంచిది, ఇది యూజ్ చేయి తాతయ్య, ఇది బాగుంటుంది అని చెప్తే ఆయన నాకు అప్పటికప్పుడే అమౌంట్ ఇచ్చేశారు. నేను క్యూర్ సెల్ అది తీసుకున్న తర్వాత వాళ్ళు వరంగల్ వెళ్ళిపోయారు సార్. ఆపరేషన్ చేయించింది ఎక్కడ, వరంగల్లో చేపిస్తే మళ్ళీ పోయి చేపిద్దాం అనుకున్న క్యాండిడేట్ 10 రోజుల తర్వాత వచ్చి నా దగ్గర ఈ క్యూర్ సెల్ని మళ్ళీ తీసుకున్నారు సార్. తీసుకున్న తర్వాత 4వ రోజు నుండి మాకు రిజల్ట్ చెప్పారు సార్. 4 రోజులు ఆ యూరిన్ ద్వారా మొత్తము పాస్ అవుట్ అయిపోయింది సార్. ఆ ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేసింది. తర్వాత దాదాపుగా ఇప్పుడు ఆయన 6 ప్యాకెట్లు తీసుకున్నారు సార్. వాళ్ళ మిస్సెస్కు కూడా బాగా షుగరు, ఈ కాళ్ళ వాపు, తర్వాత మోకాళ్ళ నొప్పులు ఉండే సార్. ఇప్పుడు వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు సార్. ఈ విధంగా చాలా మందికి నేను ఇవ్వటం జరిగింది. నా రిజల్ట్ అయితే వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. హైలైట్ ఏంటంటే మా ఇంట్లో పరిస్థితి, మా అమ్మ ఇలా ఉండటం నా ముందు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత మా సిస్టర్ సార్ కారేపల్లి,
ఆమె కూడా చెప్పాను, నెల రోజులు బతిలాడా సార్, అక్క ఇది తీసుకో బాగుంటుంది, చాలా క్యూర్ అవుతారు మీరు అంటే. ఆమె హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తారు సూపర్వైజర్గా. ఇక ఇదేందో అని చెప్పేసి వాళ్ళు ఏదో అనుకున్నారు. తర్వాత నెల రోజుల తర్వాత ఈ అన్ని స్కానింగ్లు తీపిచ్చి మీకు ఆపరేషన్ చేయాలా లేకుంటే కష్టం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు డాక్టర్ చెప్పడం జరిగింది. అయితే అనేక కారణాల వలన ఆ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది సార్. అంటే వెళ్ళలేదు వాళ్ళు. వెళ్ళకపోతే తర్వాత ఒక 5,500 నాకు ఫోన్పే చేశారు. ఫోన్పే చేస్తే నేను వెంటనే ఒక 2 రోజుల్లో పోయి ఇచ్చొచ్చాను సార్. ఇచ్చొస్తే ఒక వారం రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి, చాలా బాగుంది ఇది, నేను అంతకుముందు కింద కూర్చి లేవాలంటే కష్టం అయిపోయేది, బట్టలు ఉతకాలన్న ఇబ్బంది అయిపోయేది, నడవాలన్న ఇబ్బంది అయిపోయేది, L4 L5 ప్రాబ్లం ఉండే సార్. తర్వాత ఈ మెడ నరాలు బాగా గుంజాయి, చాలా మనిషి బక్కగా అయిపోయేది. ఈ యూజ్ చేసిన తర్వాత ఆమె సంతోషాన్ని అసలు ఎట్లా పంచుకుంటుందంటే, దాదాపుగా ఒక 30 ప్రోడక్ట్ అమ్మటం జరిగింది సార్ ఆమె. వాళ్ళ కొలీగ్స్ ఎక్కడైతే ప్రాబ్లం వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా సార్, మొత్తం ఎవరెవరు ఏందన్నది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది, చుట్టుపక్కల ఇవ్వటం కూడా జరిగింది. వాళ్ళ రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది సార్. ఈ క్యూర్ సెల్ కనిపెట్టి మన ఇక్కడ ఈ తెలంగాణకి తీసుకొచ్చిన మన లయన్ ప్రసాద్ సార్కి, నాకు పరిచయం చేసిన సార్కి, అందరికీ కూడా నేను ధన్యవాదాలు. సార్ నమస్కారం, నమస్కారం సార్. ಸರ್ ನಮಸ್ಕಾರ, ಕೇಳಿಸ್ತಾ ಇದೆ ಸರ್, ಮಾತಾಡ್ಬೋದು, ಕೇಳಿಸ್ತಾ ಇದೆ. ಕೇಳಿಸ್ತಾ ಇದೆ ಸರ್, ಮಾತಾಡ್ಬೋದು ಸರ್. ಎಸ್ ಸರ್, ಎಸ್ ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು. ಮಂಜುನಾಥ್ ಸರ್. ಎಸ್ ಸರ್. ಎಸ್ ಸರ್, ಎಸ್ ಸರ್.
ಮಂಜುನಾಥ ಸ್ವಾಮಿ ಸರ್ ಬಹಳ అద్భుతమైన రిజల్ట్ కొట్టిద్దరా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి, మంజునాథ్ స్వామి సారు వీళ్ళు కర్ణాటకలో అంటే కన్నడలో చెప్పారు కాబట్టి దీన్ని ఒక సింగిల్ లైన్ లో మీకు చెప్తాను. ఆయన స్వామి గారు అనేసి ఒక ఆయన తీసుకొచ్చారు. 85 years అండి ఆయనకి బ్లాక్ ఫంగస్. ఇది వరకు మనకి కరోనా టైంలో మనకి ఇది ఎప్పుడు వినేవాళ్ళము. బ్లాక్ ఫంగస్ అనేసి వచ్చి ఆయనకి చాలా ఇబ్బంది పడుతున్న టైంలో మన క్యూర్సెల్ వాడిన తర్వాత ఆయనే డైరెక్ట్ గా లైవ్ లోకి వచ్చి మనకి వీడియోలో చూపించారు. ఆయనకి ఇప్పటికీ అసలు చాలా బాగుంది, అద్భుతమైన రిజల్ట్ అని చెప్తూ మొదటగా మనకి లైన్ సార్ కి ధన్యవాదాలు చెప్పి స్టార్ట్ చేశారు. ఫిజికల్ గా ఎనర్జీ చాలా బాగుందంట. ఫేస్ మీద ఆయనకి ఇంకా కూడా వెళ్ళిపోయింది, కొద్దిగా ఉంది, అది కూడా వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఆయన చూపించారు. మనకి హెయిర్ ఫాల్ కూడా ఇలా ఉండింది, ఇప్పుడు హెయిర్స్ కూడా మనకి చక్కగా వస్తున్నాయి అన్నారు. ఆయన ఏజ్ లో 85 years లో ఇలా ఉండడం అద్భుతం అని చెప్పారండి. అట్లాగే సార్ కూడా మనకి మంజునాథ స్వామి సారు వాళ్ళ మదర్ కి 86 years ఏజ్ లో ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి రైట్ సైడ్ బ్రెస్ట్ కూడా తీసేశారు అన్నట్టు చెప్పారు. అయితే ఇప్పుడు ఆమె ఎంతో హెల్తీగా ఉందంట. ఇప్పుడు 13.9 హిమోగ్లోబిన్, అలాగే వైట్ సెల్స్ 10,10,100 ఉండడము, అలాగే ప్లేట్లెట్స్ కూడా మంచి కౌంట్ ఉండడం అట్లా చెప్పారు. 300 మందికి ఆయన ఇప్పటిదాకా చాలా మందికి సర్వీస్ చేశారంట. ఎవ్వరు కూడా ఇది బాగలేదు అన్న ఇది రాలేదండి. అందరూ చక్కగా ఉందని చెప్పి ఆయన మళ్ళీ రిపీటెడ్ లేకుండా ఆయన దగ్గరికి అందరూ వచ్చి ఐడీస్ ఓపెన్ చేసుకుని అవి తీసుకుని వెళ్తున్నారన్న ఆనందాన్ని వ్యక్తపరిచారు. రియలీ గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మంజునాథ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్.